అద్భుతమైన ప్రకృతి రమణీయమైన ప్రదేశాలున్న భవానీ ద్వీపం బెరం పార్కులకు పర్యాటకుల తాకిడి మాత్రం పెరగడం లేదు. పర్యాటక అభివృద్ధి పేరుతో కోట్లను కరిగిస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో చేయకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. పర్యాటక అభివృద్ధి సంస్థలోని కొందరు ఉద్యోగుల పొరపాట్లతో సంస్థ నష్టాల్లోకి వెళ్లి మనుగడే ప్రశ్నార్థకమైంది. ఏళ్లుగా పర్యాటక యూనిట్లలో కొందరు అధికారులు పాతుకుపోవడం, ఆదాయానికి గండి కొట్టడమే నష్టాలకు కారణమవుతుందని ఆరోపణలున్నాయి. విజయవాడకు పర్యాటకులు సందర్శకులు భారీగా వస్తుంటారు. దుర్గా గుడికి వచ్చే భక్తులను భవానీ ద్వీపం బెరం పార్కుకు వారిని రప్పించిన ఆదాయం భారీగా ఉంటుంది. కానీ వైసీపీ ఏలుబడిలో ఆ ప్రయత్నమే లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో భవానీ ద్వీపంలో ఆహారోత్సవాలు, బోటులో అల్పాహారంతో నదీ విహారం, రకరకాల ఈవెంట్లు చేపట్టిన తర్వాత అవన్నీ ఆగిపోయాయి. కోట్లతో సమకూర్చిన మ్యూజికల్ ఫౌంటైన్ను పట్టించుకోకుండా వదిలేశారు. హరిత బెరం పార్కు హోటల్, భవానీ ద్వీపంలో కాటేజీల మరమ్మతులకు కోట్లు ఖర్చు పెట్టినా పనులు సరిగా చేయలేదు. నిరుడు రెండింటిలో మరమ్మతులకు 10 కోట్లు వెచ్చించారు. మరమ్మతులకే ఆదాయమంతా కరిగించినా ఆదాయ వృద్ధి ఊసేలేదు. హరిత బెరం పార్కుకు ఏటా 4 కోట్ల పైనే ఆదాయం వచ్చేది. నిరుడు 2.5 కోట్లకు పరిమితమైంది. భవానీ ద్వీపం పరిస్థితి అలాగే ఉంది. వీటిని తిలకించేలా గతంలో ప్రత్యేక ప్యాకేజీలుండేవి. విజయవాడ నుంచి తిరుపతి, శ్రీశైలం, ఇతర ఆలయాలను తిలకించేలా ప్యాకేజీలుండేవి. కొన్నేళ్లుగా వీటి ఊసేలేదు. కృష్ణానదిలో బోటింగ్ కోసం భవానీ ఘాట్ వద్ద 5 కోట్లతో జెట్టి నిర్మాణం మొదలుపెట్టిన వైసీపీ హయాంలో ఆపేశారు. హరిత బెరం పార్కు భవానీ ద్వీపంలో లక్షల విలువైన సామగ్రిని పర్యాటక శాఖ ఉన్నతాధికారి, ఒక యూనిట్ మేనేజర్ కలిసి అనుచరులకు కారుచౌకగా కట్టబెట్టారు. టెండర్ల విధానంలో విక్రయిస్తే లక్షల సొమ్ము సమకూరేది. గత 10 ఏళ్లలో బెరం పార్కు మరమ్మతులకే కోట్లు కేటాయించారు. అయినా ఆ యూనిట్ నష్టాల్లోనే ఉంది. మరమ్మతులు అరకొరగానే చేపట్టి గుత్తేదారులకు బిల్లులు చెల్లించారు. ఇటీవల వరదలకు భవానీ ద్వీపంలో కూలిన చెట్లను కొట్టించేందుకు గుత్తేదారుకు 17 లక్షలు చెల్లించారు. కొందరు అధికారులు అన్నతో ఆ దొంగలను మాయం చేశారు. పైగా ఆ దొంగలను నది ఒడ్డున ఇసుకలో పూడ్చామని చెబుతున్నారు.